గత కొన్నేళ్లుగా తిరుమల లడ్డూ రుచి మారిపోయిందని, నెయ్యిలో కల్తీ జరిగిందని మనం విన్నాం. అప్పట్లో తక్కువ ధరకు వస్తుందని నాణ్యత లేని వస్తువులను వాడటమే దీనికి కారణం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లే తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లడ్డూ నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడడం లేదు. ముఖ్యంగా లడ్డూకు ప్రాణం లాంటి నెయ్యి విషయంలో టీటీడీ చాలా కఠినంగా ఉంది. ధర ఎక్కువైనా సరే కిలో 655 రూపాయలు పెట్టి మరీ స్వచ్ఛమైన నెయ్యిని కొంటున్నారు. ప్రతిరోజు తిరుమల ప్రసాదాల్లో వాడే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల వంటి 177 రకాల వస్తువులను వంటగదిలోకి పంపే ముందే ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఏ వస్తువైనా కొంచెం బాగోలేకపోయినా అవి ఎన్ని లారీల సరుకైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా వెనక్కి పంపేస్తున్నారు. తాజాగా 25 లారీల జీడిపప్పును కూడా క్వాలిటీ బాలేదని రిజెక్ట్ చేశారు. ఈ జాగ్రత్తల వల్ల ఇప్పుడు లడ్డూ మళ్లీ పాత రుచిని, ఆ పవిత్రమైన వాసనను సంతరించుకుంది. గత 18 నెలలుగా నెయ్యి గురించి ఒక్క ఫిర్యాదు కూడా రాకపోవడమే దీనికి నిదర్శనం. భక్తులు కూడా మళ్లీ పాత లడ్డూను తింటున్నట్లు ఉంది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ నాయుడు అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల స్వామివారి ప్రసాదం పవిత్రత మళ్లీ కాపాడబడుతోంది.